హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్లో బాదం పాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. పాలు తాగని పిల్లలైనా సరే ఈ బాదం పాలని చాలా ఇష్టంగా తాగుతారు. మరి బాదం పాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మొదట 3 to 4 hours నానబెట్టి పొట్టు తీసిన బాదాంలను 1/2 cup దాకా తీసుకోవాలి. ఈ బాదాంలను 3 to 4 hours ముందే నానబెట్టైనా పొట్టు తీసుకోవచ్చు, లేదా 5 minutes బాయిల్ చేసి అయినా కూడా పొట్టు తీసుకోవచ్చు. తర్వాత వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 1/2 cup దాకా బాదాంలను వేసుకొని అందులోనే తగినన్ని పాలు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బాదాం పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని పాలు యాడ్ చేసుకొని అందులోనే 6 tablespoons దాకా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఈ బాదాం మిల్క్కి వెనీలా ఫ్లేవర్ అయితేనే చాలా బాగుంటుంది. మనం స్ట్రీట్ స్టైల్లో బాదాం పాలని ప్రిపేర్ చేస్తున్నాం కదండి, బయట వారు థిక్నెస్ కోసం ఈ కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేస్తారు. ఇందులో నేను కలర్ కోసం ఒక పించ్ దాకా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. ఇది పూర్తిగా ఆప్షనల్. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే నేను కాచి చల్లార్చిన పాలు 1 లీటర్ దాకా యాడ్ చేసుకున్నాను. మీరు డైరెక్ట్గా అయినా కూడా పాలను బాయిల్ చేసుకోవచ్చు. పాలను గరిటెతో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. పాలు బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదాం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ బాదాం పేస్ట్ని అంతా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. అడుగు మాడకుండా గరిటెతో కలుపుకుంటూ ఈ పాలు 2-3 పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే నేను ఫ్లేవర్ కోసం 1/2 teaspoon ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇలాచీ పౌడర్ వేయడం వలన బాదాం మిల్క్ ఫ్లేవర్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులో నేను ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కస్టర్డ్ అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను 10 tablespoons దాకా షుగర్ని యాడ్ చేస్తున్నాను. మీరు స్వీట్ ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నట్లయితే ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసిన కొద్దిసేపట్లోనే పాలు థిక్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది. బయట షాప్లలో వారు థిక్నెస్ కోసం బాదాంలని తక్కువగా తీసుకొని కస్టర్డ్ పౌడర్ని ఎక్కువగా యాడ్ చేస్తారు. ఇందులో బాదాం పేస్ట్ యాడ్ చేసాం కదండి, అది ఫైన్ పేస్ట్ లాగైనా తీసుకోవచ్చు, లేదా కొంచెం పలుకుగా అయినా తీసుకోవచ్చు. ఇలా 5 to 10 minutes లో ఫ్లేమ్లో కలుపుకుంటూ బాయిల్ చేసుకున్నట్లయితే మనకు బాదాం మిల్క్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇది చల్లారే వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఈ బాదాం పాలనంతా యాడ్ చేసుకోవాలి. ఇది చల్లారే కొద్దీ థిక్నెస్ పెరుగుతుంది. చూసారు కదండి, ఇది మనం బాయిల్ చేసినప్పటికీ ఇప్పటికీ ఎంత థిక్నెస్ పెరిగిందో. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం డీప్ ఫ్రీజర్లో 3 hours అయినా పెట్టుకోవాలి. 3 hours తర్వాత మనం మూత తెరిచి చూస్తే బాదాం మిల్క్ అనేది రెడీ అయిపోయింది. ఒకవేళ ఈ స్టేజ్లో మీరు మరింతసేపు ఫ్రీజర్లో పెట్టినట్లయితే చుట్టూ ఐస్ ఫామ్ అవుతుంది కదండి, అది పోవడానికి మిక్సర్ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసుకుంటే బాదాం మిల్క్ ఇంకా చాలా బాగుంటుంది. పాలు ఇష్టపడని పిల్లలకి కూడా ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టండి, బాగా ఇష్టంగా తాగుతారు. ఇది కూల్గా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బాదాం మిల్క్ పైన నేను చిన్నగా తరిగిన బాదాం జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేస్తున్నాను. అంతేనండి, చాలా ఈజీగా స్ట్రీట్ స్టైల్లో బాదాం మిల్క్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.